చెప్తాను మళ్ళీ వెనక్కి వచ్చి పరిగెత్తిండు. ఇప్పుడు వచ్చిన ఇంటికాడికి మా ఇంటికాడ మన ఇంటి వెనక ఉన్నాయని చెప్పా ఆ మాట. రవి మామ మా ఇంటి వెనక ఉన్నా, చిదంబరాలు ఇంటి వెనక ఉన్నాయని చెప్పినారండి ఎవరు పిల్లలు. ఆడున్నాడు కదా రవి మామ అడుగు. చీతాంబీర్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయంట అని చెప్పినారంట పిల్లలు. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేసిన ఊరుకోండ్రా, మీ ఇంటి నుంచి ఎట్లా వచ్చి ఎంత బిరానికి నాకేం తెలుసా. పోపనైనా నాగల సోటి కాయ కొడతాం పోండి. అక్కడ ఏంటి ఊరికే మమ్మల్ని సతాయిస్తాడు. కొట్టేస్తాం పా పుట్టుకొచ్చే సాగుంటే సాగుంత పూజ చేపిస్తావు. ఇక్కడ రా బా కనబడుతుంది రా బా క్లారిటీగా. కిర్రాడికి రా. ఇటుకు రా రాజు కనపడతారా. ఇటుకు రా మామ. మా వాకిలు తాకరా బాగా కనపడతాయి బజ్జి. అలా అటుకురా అటుకురా బాగా కనపడతాయి. ఏమన్నప్పుడు మేమే చూస్తాను. మా ఇంటి నాకు బాబు జరిపోతుంది తినాలంటే సుడుగుడు ఇవి రెండు జరిపోతాయి. వాళ్ళకేమి యుద్ధం పడింది అంతే. ఇప్పుడు తెల్లది ఒక బట్ట వేసినామంటే అవి అట్లే ఆడి 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 పోతాయి. ఎవరు ధైర్యమైన మొగడు పోయి బొర్ర తెగిన ముందర ఒకటి వచ్చినా ఉచ్చలు పడిపోతాడు, చచ్చిపోతాడు. ఈడు నుంచి చేసాకే భయంకరంగా ఉంది అది. పాములు అయితే వాళ్ళ టాలెంట్ వేరే. అట్లా చచ్చిపోయిన పట్ల పట్టుకొని ఎవరు మామ? మాంసాలు అంతమంది చూసినా కానీ పోలేదు. సప్పుడైతే ఏం చేసినా నన్ను ఇట్లా పెట్టుకొని సప్పుడు చేసినా కానీ పోలేదు. చూడు చూసేది చూడు, సప్పుడు చేస్తే మన దగ్గర చూస్తాయి. మీరు ఏమని చూసుకోండి, ఆ పన్ను అదని ఉన్నాయి. సప్పుడు చేయకుంటే మాట్లాడుతుంటే ఇట్లా పైకి లేస్తాయి. ఏరా మూల పోయి ముదురుకున్నాయి. కప్తారా నువ్వు బెడ్ సెట్ దానికి ఇవ్వనట్టుందిరా. అగ్గి పెట్టా శాఖం తగిలితే అవి ఈడున్నాయంట. మేము ఫస్ట్ ఇంత చూసినప్పుడు ఈడున్నాయంట. ఒక పెద్దమ్మ రా రా అనేదానికి ఆటికి బ్యాటికి అట్లే పొరలాడుకుంటే మేమందరూ పాయ పాయ పాయ. రెండు ఒకటే సైజు ఎక్కలే రెండు ఒకటే సైజు కదా మామ. అంటే కలర్ కొంచెం చేంజ్. అయితే దాని కంపలు గుచ్చుకోవా? ఈ కంపలో వెళ్ళిపోయినాయి ఇట్లా. ఇటు నుండి ఇట్లా పెయ్యి బయలులేవా. ఆ బయలు ఆడి 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 ఇంకంతా జనం అంతా చుట్టుకొని చాలా జనం. మళ్ళీ ఇడిచిపెట్టి ఒకటి ఇట్లు వచ్చి ఒకటి అట్లా బా ఇంక అక్కడ పోయినాయిలే అనుకుంటుంది. మళ్ళీ పైకి తీస్తానే ఉన్నా. డబ్బులు రాకపోతే మళ్ళీ గుర్తుంటుంది కదా. కప్పదా మరి పంచే
పోతాం బద్దా తేపు తేపు నేనే ధైర్యం చేస్తాను నాకేం అట్లా ఇబ్బంది ఏం లేదు వద్దులే ఏమంటే చిన్నది దోంతర కట్టుందే ఆడొద్దులే కట్టి తీసుకోకూడదు నిన్నుకు వస్తాయి. నేను ఆడికి వినవడం కట్టి తీసుకోను నువ్వు దూరం నుంచి కట్టి ఇట్లా పంచి ఇట్లా అడ్డం పెట్టినప్పుడు అడుగుతాను అప్పుడు ట్యాబు ఊరుకుంటావా నువ్వు అన్ని ఎవరు బాగా చెప్పినారు నీకు పోతే అవుతారా అని ఇవే 2 పాములు రాళ్ళ ఇట్లేమో సైడ్కి వేస్తుంది నిన్న దాని మీద ఏం కానీ సైడ్కి సైడ్కి సప్పిడైతే వెళ్ళిపోతాయి పోతాయి పోతాయి నిలబడు వద్దులేత్తా మళ్ళీ పైకి వచ్చేస్తున్నాము అవి ఏట్లాడులే దాని రొమాన్స్ మాది ఏట్లాడతాయి నాగమందిర పెట్టి ఏట్లాడతాయి ఏట్లాడు ఊరికే ఆడతాడు మూతులు అయినా కానీ దెబ్బలు తగలేదండి కొన్నిసార్లు మూతులు దెబ్బలు కొట్లాడుకుంటాయి కొట్లాడుకునేటివి అయితే అది వేరే ఉంటుంది మామ ఇది వేరే కొట్లాడుకునేది అయితే దాని ఏట్లకి కనీసం అంటే మహానికి రక్తం కారుతుంది ఆటోమేటిక్గా ఆడ కాపీ ఆడ సైడ్ దెబ్బ తగులుతుంది అట్లా ఆడతానే మన కోడి పుంజులకి ఎట్లా తగులుతుందో అట్లా ఆడ సైడ్ తగులుతాయి ఇంకోటి అట్లా కరుచుకొని ఉండవు జరిపోతులు వేస్తాయరా నేను నాకు నాగమామలు ఎత్తాయని తెలుసు కానీ వీళ్ళు ఎత్తాని తెలుదురా ఇప్పుడైతే చూస్తున్నారు అంటే ఎక్కువ లేదులే మహా అయితే 2 అడుగులు వేస్తున్నది మీ గురించి ఏం మాట్లాడలేదమ్మా ఏరా 2 అడుగులు అని చెప్పి ఇప్పుడు 2.5 అడుగులు అయితే బయలుదేరలేం కదా నువ్వు విడుకుంటారా దబ్బు పోయి
ఆడ పోండు ఓ పొయ్యేటి అయితే ఇలా కూడా ఉరుకుతాయి. యాళ్ళకి ఎందుకుంటాయమ్మా? పద్దెనేడు ఎప్పుడో పోవు. కింది నుంచి ఇంత పైకి వచ్చినాయంటే వానమ్మ యుద్ధం పడింది దానికి. యుద్ధం కాదులేరా. ఏ కొట్టాలంత మొగలు లేరు, నేను లేను. రవి అని చిన్న కూడా చంపుతా ఉండే. ఇప్పుడే చంపాల, మళ్ళీ విడిగా పోతే చంపేకి కాదు. యాస్ ఒకటేటిగా కొట్టాలి 2 దాంట్లకి. 2 దాంట్లకి పడాలంటే ఆడపడుతుంది. పడాలా, ఏడు పడితేనే మళ్ళీ బాగుండేది. 2 దాంట్లకి పడుకోకుంటే మళ్ళీ పెద్ద డేంజర్ మామా. మా అమ్మ అయితే అంతసేపు ఉండదు.